హాయ్ టు ఆల్. బుధవారం జరిగిన ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ సిఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అసలు ప్రాసెస్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కూడా హైట్లో డిస్క్వాలిఫై చేస్తున్నారు, బ్యాచ్కి ఎంతమంది, ప్రతి ఒక్కటి డిఎంవి వెరిఫికేషన్లో ఎలా జరుగుతుంది, కష్టంగా జరుగుతుందా, ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వెళ్ళాడు, మా ఫ్రెండ్ రన్నింగ్ డిఎంవి కూడా ప్రాసెస్ అంతా అయిపోయింది. అయితే ఈరోజు మెడికల్కి వెళ్తున్నాడు అనమాట. సో మెడికల్కి వెళ్ళిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సో ప్రెజెంట్ ఉన్న దీనికి ఏంటంటే ప్రాసెస్ అనేది ఎలా అయ్యింది ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే సిఎస్ఎఫ్ యూనిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే రిపోర్టింగ్ టైం. ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ టైం అనేది 5:05కి, అదైతే ఎగ్జాక్ట్గా అందరికీ మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. 5 o'clockకి రిపోర్టింగ్ టైం అనమాట మార్నింగ్. సో 5 o'clock రిపోర్టింగ్ టైం అయిపోయిన తర్వాత మనకి మెంబర్స్కి వచ్చేసి 100 మెంబర్స్ అనమాట 1 డేకి. సో ఈ 100 మెంబర్స్లో 39 మెంబర్స్ అనేవాళ్ళు ఆబ్సెంట్ అయ్యారనమాట. 39 మెంబర్స్ అనేవాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. సో ఆబ్సెంట్ మెంబర్స్ ఎంతంటే 39 మెంబర్స్ అనేవి ఆబ్సెంట్ అయ్యారనమాట. సో ఈ 39 తీసేగా మనకి ఓవరాల్గా వచ్చి 61 మెంబర్స్ అనేవాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు. ఈ 61 మెంబర్స్లో హైట్లో 12 మెంబర్స్ అనేవాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారనమాట. హైట్లో డిస్క్వాలిఫై అయిన మెంబర్స్ 12 మెంబర్స్ అనమాట. అంటే హైట్ అనేది ఎలా చెక్ చేస్తున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే 167, 168 ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే డిస్క్వాలిఫై చేస్తున్నారంటే డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేస్తున్నారు. 169 పాయింట్ మీద అంటే 169.7 నియరెస్ట్ 170 వాల్యూస్కి ఎవరైతే ఉంటారో 169 పాయింట్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి 1 or 2 times చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే బాగా చెక్ చేస్తున్నారనమాట. చెక్ చేసి అప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది, క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద బ్యాచ్కి వచ్చేసి ఏంటంటే 12 మెంబర్స్ అనే వాళ్ళు హైట్లో డిస్క్వాలిఫై అయిపోయారు. అయితే ఓన్లీ హైట్లో మాత్రమే డిస్క్వాలిఫై అయ్యారు అనమాట. చెస్ట్లో కానీ వెయిట్లో కానీ డిస్క్వాలిఫై చేయడం జరగలేదు. ఎందుకంటే ఒక బ్యాచ్కి వచ్చేసి అంటే 49 మెంబర్స్ అనేవాళ్ళు బ్యాచ్కి వచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 49 మెంబర్స్ అనేవాళ్ళు బ్యాచ్లో ఉన్నారు. కాకపోతే ఓన్లీ హైట్లో మాత్రం డిస్క్వాలిఫై చేస్తున్నారు. చెస్ట్లో కానీ ఒకవేళ ఏంటంటే వెయిట్లో కానీ అంత ఎక్కువగా చేయట్లేదు. అదైతే మీరు గమనించాలి. హైట్ ఎడ్జ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళకి 1 or 2 times 3 times చెక్ చేస్తున్నారు. మీరు జస్ట్ వాళ్ళకి అక్కడ 170 సెంటీమీటర్స్ కానీ వచ్చినట్టు చూపిస్తే క్వాలిఫై అవుతారనమాట. సో ట్రిక్స్ అనేవి ఉంటాయి కదా కొన్ని, అంటే ఛాతి పైకెత్తి నించోవడం కానీ, హెడ్ అనేది డౌన్ చేయకుండా కొద్దిగా స్లైజ్గా అంటే హై ప్యారల్గా కాకుండా దానికంటే కొద్దిగా పైకి చూడడం కానీ, సో కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా, అవన్నీ పాటించాలి. సో ఈ 49 మెంబర్స్ కూడా ఇప్పుడు సింగిల్ బ్యాచ్ అనమాట. అంటే దీన్ని మళ్ళీ డబల్ బ్యాచ్ అని చేయలేదు, ఓన్లీ సింగిల్ బ్యాచ్ అని. ఈ సింగిల్ బ్యాచ్ ఏం చేశారంటే స్టార్టింగ్ టైం వచ్చేసి ఈ బ్యాచ్కి వచ్చేసి 9:30 టైంకి రిలీజ్ చేశారనమాట. రన్నింగ్కి ర్యాలీకి రిక్రూట్మెంట్కి 9:30కి రిలీజ్ చేశారు. ఈ 9:30కి రిలీజ్ చేసిన తర్వాత జస్ట్ రన్నింగ్లో క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 29 మెంబర్స్ రన్నింగ్లో క్వాలిఫై అయ్యారు అనమాట. రన్నింగ్లో క్వాలిఫై అయిన మెంబర్స్ 29 మెంబర్స్. అలాగే చూసుకున్నట్లయితే 20 మెంబర్స్ అనేవాళ్ళు రన్నింగ్లో డిస్క్వాలిఫై అయ్యారు అనమాట. సో రన్నింగ్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళ పర్సంటేజు, ఆ క్వాలిఫై పర్సంటేజు మినిమం ఈచ్ రెండు ఒకలే ఉన్నాయి. 100%లో 50-50 ఛాన్సెస్ వరకు 50-50% వరకు మనకి డిస్క్వాలిఫై అయిపోతున్నారు. 100లో 50 మంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. 50 కూడా కాదు, 30 మంది అంటే ఆల్మోస్ట్ 70% మెంబర్స్ అనేవాళ్ళు డిస్క్వాలిఫై అవుతున్నారు మనకి రన్నింగ్లో కానీ, హైట్లో కానీ, ఆప్షన్ పర్సంటేజ్లో కానీ ఏదైనా సరే. అంటే ఇది కేవలం 25th ఏదైతే బుధవారం ఉందో బుధవారం రివ్యూ అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ బుధవారం వెళ్ళాడు, ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే 24th చెప్పుందును, 23th చెప్పుందును, కానీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరనమాట. మొత్తం మీద ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే డిఎంవి ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరికైతే ఉన్నారో, నిజంగా చెప్తున్నాను బ్రదర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఉన్నారో ఒకటే మాట చెప్పాడు, ప్రతి మైనర్ డీటెయిలింగ్ సర్నేమ్తో సహా చూస్తున్నారంట. సర్నేమ్తో సహా కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మెయిన్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్లో మనకి అడ్రస్ ఉంటుంది, బ్యాక్ అడ్రస్లో సన్ ఆఫ్ అని చెప్పేసి మన నాన్నగారి పేరు అనేది ఉంటుంది. నాన్నగారి పేరు ముందు సర్నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలంట. అదైతే పర్టికులర్గా చూస్తున్నారు, సర్నేమ్ అనేది పర్టికులర్గా చూస్తున్నారంట. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మీరు ఎవరికైతే సర్నేమ్ లేదు ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఎందుకంటే సర్నేమ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడున్న దీంట్లో మీ సేవ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మనకి పని అనేది అవుతుంది. మినిమం 4 days అనేది తీసుకుంటుంది అన్న. 4 days or 5 days తీసుకుంటుంది. ఇప్పుడు కానీ మీరు అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైతే రేపు ఉందో అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు 27th ఎవరికైతే ర్యాలీ ఉందో వాళ్ళకి లేదనుకుందాం సర్నేమ్. సో వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ రోజు కానీ అప్లై చేస్తే వాళ్ళకి డాక్యుమెంట్ డిఎంవి వెరిఫికేషన్కి 4 days to 5 days టైం ఇస్తున్నారంట. సో ఈ టైంలో ఏమవుతుంది, అది అనేది అప్డేట్ అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మైనర్ డీటెయిలింగ్ అనేది మనం చూసుకోవాలి. సర్నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. సో నాది కూడా లేదు, నేను ఇప్పుడు ఈ రోజు వెళ్ళి నేను అప్లై చేయాలి దానికి. కాకపోతే నా డేట్ వచ్చేసి 1st అనమాట.
1 అక్టోబర్ అనమాట. సో, నాకు టైం ఉంది కాబట్టి కొద్దిగా నేను ఇప్పుడు ఎళ్లి అప్లై చేస్తే నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం ఇచ్చినా సరే ఆ లోపల అది అప్డేట్ అవుతది. సో, మళ్ళీ ఇంకోటేంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! క్యాస్ట్ అని, ఓబీసీ సర్టిఫికేట్స్ అని, ఎన్ఎక్సరీ ఫార్మ్స్ అని చెప్పేసి, అలాగే 10th క్లాస్ అని చెప్పేసి దీంట్లో కూడా చెక్ చేస్తున్నారనమాట సర్‌నేమ్స్ అనేవి. సర్‌నేమ్స్ ప్లస్ నేమ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? మనం యాక్చువల్‌గా ఏంటంటే క్యాండిడేట్ ఒక్కళ్ళదే కాదు, ఫాదర్‌ది, మదర్‌ది కూడా చెక్ చేస్తున్నారు. ఫాదర్‌ది మెయిన్ చెక్ చేస్తున్నారు. మదర్‌ది కూడా చెక్ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కటి సర్‌నేమ్ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సర్టిఫికేట్స్ తీసుకొని మనకి కావాల్సినవి ఏమీ లేదు. ఒక అడ్మిట్ కార్డు, పాస్ సైజ్ ఫోటోసు, అలాగే 10th క్లాస్ మార్కుల లిస్టు, ఇంటర్ మార్కుల లిస్టు, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, ఐటీఐ అయితే ఐటీఐ, అలాగే గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషను. సో, నెక్స్ట్ ఇంకొచ్చేసి ఏంటంటే ఎన్ఎక్సరీ ఫార్మ్స్ ప్లస్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్‌కి అయితే వాళ్ళకి వచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఒకవేళ ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అయినా సరే. సో, ఏంటంటే ఆ సర్టిఫికేట్స్‌లో నేమ్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఇంతే. సో, ఇవన్నీ అలాగే డొమిసైల్ సర్టిఫికేట్‌లో ఏంటంటే డొమిసైల్ సర్టిఫికేట్‌లో అడ్రెస్ అనేది కూడా కరెక్ట్‌గా ఉండాలనమాట. మళ్ళీ దాంట్లో మిస్టేక్స్ గట్టా పడకుండా చూసుకోండి. ఓకేనా? సో, ఇదంతా ఏంటంటే ఈ రివ్యూ అంతా ఏంటంటే మనకి సీఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం బుధవారం అంటే నిన్న జరిగిన రివ్యూ అనమాట. ప్రతి ఒక్కటి కూడాను. మ్యాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంతమంది వెళ్తున్నారు, ఏమవుతుంది అనేది. సో, అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్‌లో గివ్ అప్ ఇవ్వొద్దు. మ్యాక్సిమం మెంబర్స్ చూసారు ఇక్కడ 49 మెంబర్స్, 20 మెంబర్స్ డిస్‌క్వాలిఫై అయిపోయారు రన్నింగ్‌లో. సో, మ్యాక్సిమం అయినంత వరకు అలా చేయకుండా మీరు కూడా రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. బాగా రన్నింగ్ అనేది ఇంకోసారి బాగా చూసుకోండి. సర్టిఫికేట్స్ కూడాను అన్నీ ఉన్నాయో లేదో కరెక్ట్‌గా నేమ్స్ ఉన్నాయా, సర్‌నేమ్స్ ఉన్నాయని. సో, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.